హలో నమస్తే మట్టి వచ్చాను బస్ స్టాండ్ వీడియో. సో వీడియో వచ్చేసి ఏంటంటే మన హైదరాబాద్లో ఉన్న టఫ్ మాల్ అయితే మొత్తం వీడియో తీసిన. సో ఆ వీడియోకి మనం ఇంట్రో కూడా అయితే మర్చిపోయాను. సో దట్స్ మళ్ళీ అయితే వీడియో తీస్తున్నా, ఇంట్రో వీడియో షూట్ చేస్తున్నా. సో మీరైతే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోక మర్చిపోకండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని చాలా లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏడున్నామంటే వాల్డ్లా మొత్తం పెద్ద వాల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత అనమాట. ఈసారి వచ్చేసి మనకి 65 feet 25 years సెలబ్రేషన్. ఎప్పుడు గల్లీలో పెడతారు, సరే గల్లీలో కాకుండా బయట పెట్టారు. ఏదో అంటే మనకి గులాబ్ సీన్ అంకుల్ పెడతాడు కోటి సమయా బజార్లో. సో లోపలికైతే పోయి అమ్మవారిని అయితే చూపిస్తాను. అక్కడ క్రౌడ్ అయితే డేంజర్ క్రౌడ్ ఉంది, చాలా క్రౌడ్ ఉంది, డేంజర్ క్రౌడ్ ఉంది. అది అమ్మవారిని కూడా చూపిస్తాడు. దగ్గర పోయి కూడా నీట్గా చూద్దాం అమ్మవారిని. దగ్గర పోయి నీట్గా చూద్దాం అమ్మవారిని. అడు సో అమ్మవారి కాడికి ఎంత వచ్చేసాము. ఎంత పెద్దగా ఉందంటే అమ్మవారు చాలా పెద్దగా ఉంది. చూసుకోవచ్చు 65 feet అన్నమాట అమ్మవారు వచ్చేసి. మొత్తం 10 hands ఉన్నాయి అమ్మవారికి. ఎప్పుడు గ్రౌండ్ వెనకాల గల్లీలో పెడుతుండే చౌరస్తా మీద గల్లీలో. బట్ ఏంటంటే క్రౌడ్ అది చాలా క్రౌడ్ వస్తుంది, సెట్ అవుతలే అని చెప్పేసి ఈసారి గ్రౌండ్లో అయితే పెట్టారు. దగ్గర ఇంకా దగ్గర మనం जिनका दर्शन हो गया वो लोग कृपया करके नीचे उतरे प्लीज. मेरे पीछे जो भैया सामने రాష్ట్రం నుంచి, పూణే నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి అని వాళ్ళు కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో నుంచి ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. కాబట్టి మన వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత ఈరోజు ఒక ఇండియా లెవెల్నే కాదు వరల్డ్ లెవెల్నే నుంచి 28 మంది కళాకారులు వచ్చి 45 రోజులు దాదాపు 35 నుంచి 45 రోజులు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యంగా జీహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ గారికి ఈ యొక్క డ్రోన్ నాకు आगे चलते रहे. पीछे भी काफी संख्या में लोग आ चुके हैं. धीरे धीरे आगे चलिए प्लीज. सभी लोगों के लिए तिलक का बंदोबस्त है. तिलक लगा लिए कंपल्सरी. हर मेरा हिंदू भाई तिलक लगाएगा. तिलक ही हमारे सनातन धर्म की शान है. तिलक जरूर लगाएंगे. हाँ हमारे వాల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత అన్నమాట. శ్రీ దుర్గామాత ఐడిల్ ఫ్రమ్ 2000 to 2024. మనకి 2000లో వచ్చేసి షేరావళి మాత. సో ఇయర్ ఒక్క లెక్క. మనకైతే డిఫరెంట్ కాన్సెప్ట్ స్టార్ట్ అయిందంటే ఇది వచ్చేసి మనకి కోల్కతా స్టైల్ 2008, 9, 10 నుంచి మళ్ళీ డిఫరెంట్గా 11 నుంచి పెద్ద పెట్టారు అమ్మవారిని. ఇది 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. మనం లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాం. 2021 నుంచి అయితే వచ్చినాము. ఈ వీడియోస్ ఉన్నాయో అయితే 2023 అయితే వీడియో అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు 2024లో అయితే మనకి అమ్మవారు మనకి ఇంకా అనిపిస్తుంది కదా. 2024 అన్నమాట. సో క్రౌడ్ అయితే బీవచ్చు, మన క్రౌడ్ ఉంది, సండే కదా. సో డేంజర్ క్రౌడ్ ఉంది అన్నమాట. మీరైతే వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మర్చిపోకండి. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇంకా మాల్ అయితే చూద్దాము. ఇంకా మనం ఏంటంటే అశోక్ నగర్ పోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడికి వస్తాం. ఇంకా అశోక్ నగర్ పోయేది, ఇంకా గోస్ట్ హౌస్లకు కూడా పోయే ట్రై చేస్తే ఏంటంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అట్లనే అయితే పోదామా లేదా రేపు పొద్దున పోదామా అని అయితే ఆలోచిస్తున్నాను. నేను మా బ్రదర్ అయితే వచ్చాము. సో వీడియో అయితే మొత్తం కంటిన్యూ అయిపోతే లైక్ అయితే ఇప్పుడు వచ్చేసి అయితే మనం కాచిగూడ చెప్పుల బజార్లో తిన్నాం అన్నమాట. ఇక్కడ మనకి చూసుకోవచ్చు లైటింగ్ మొత్తం మంచిగా పైన జిగ్జాగ్ లైటింగ్ వేసారు. మనకి మండపం కూడా చాలా మంచిగా డెకరేషన్ ఇచ్చారు. లోపలికి పోదాం. లోపలికి కూడా వచ్చేసినాం. మీకు అమ్మవారు కనిపిస్తుంది అనుకుంటా. ఆడ మనకి పైన శేష్ నాగ్తోని అమ్మవారు చాలా డిఫరెంట్ ఉంది. అందరు షేరావళి మాత పెడతారు, బట్ ఏంటంటే చాలా డిఫరెంట్గా పెట్టారు మా అన్న వాళ్ళు అయితే. కాచిగూడలో అల్టిమేట్ ఉంది అమ్మవారు అయితే. చూడడానికి 2 కళ్ళు చాలుతలేవు అనుకో అన్న.
అమ్మవారు అయితే అంతా మంచిగా ఉంది. మీరు కూడా రండి, దర్శనం చేసుకోరి. కాచిగూడ చెప్పలవారు అయితే ఉంది అమ్మవారు. లడ్డు కాకోళ్ళ ఇంటికి పక్క గల్లీ అన్నమాట ఇది. చాలా బ్యూటిఫుల్ ఉంది అమ్మవారు, చూడొచ్చు. సో మనమైతే ఈ అమ్మవారు కూడా చూసుకున్నాం అన్నమాట. ఇంకా మనం నెక్స్ట్ అమ్మవారి దగ్గర కూడా పోదాం. బయట మనకి ప్రసాదాలు కూడా పెడతారు. మనమైతే ఇప్పుడు బయట ప్రసాదం తినేసి అయితే పోదాము. బ్యూటిఫుల్ అంటే అన్న 2 కళ్ళు ఆలుతలే ఉన్నా నాకు అమ్మవారిని చూడడానికి, అంతే బ్యూటిఫుల్ ఉంది అమ్మవారు. మనకాడ చెప్పల వాళ్ళు అయితే అయిపోయింది, మనం చూసుకున్నాం అమ్మవారిని, దర్శనం అయిపోయింది, చూసుకున్నారు మీరు కూడా. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ అయితే మనకి అశోక్ నగర్, మన చిక్కడపల్లి అశోక్ నగర్కి అయితే వచ్చినాము. సో అమ్మవారు ఇక్కడ కూడా మహారాష్ట్ర సైడ్లో ఒకటి డిఫరెంట్గా చాలా పెద్ద ఉంది, చాలా పెద్ద సైజులో ఉంది అమ్మవారు. మనకి కింద వచ్చేసి మనకి మహిషాసురుడిని వరదిస్తున్నట్టు ఉంది అమ్మవారు, మనకి ఆమె ఆయనని చంపుతున్నట్టు. కింద మనకి రైట్ సైడ్లో ఒక లైన్ వచ్చింది, లైన్ మీద ఒక కాలు పెట్టి, ఈ రాక్షసు మీద ఒక కాలు పెట్టి అమ్మవారు అయితే ఆయన చంపుతుంది అన్నమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది అమ్మవారికి, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎందుకంటే మనకి సూర్యప్రభాలు కానీ, మొత్తం బ్యాక్గ్రౌండ్ కానీ, అమ్మవారికి మన పండాలకి క్లాత్ కానీ, పైన లైటింగ్ హ్యాంగింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనకైతే టాప్ 5 అమ్మవార్ల కాడికి అయితే ఎవరైతే పోదాం. ఇది మనకి చిక్కడపల్లిలో ఉన్న అమ్మవారు చూసుకోవచ్చు. మనకి మొత్తం టాప్ టు బాటం అమ్మవారు ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. మనకి గణేషులలోనే కాదు, మన హైదరాబాద్ గణేష్ పండుగ వస్తే ముంబై అయిపోతుంది, దసరా వస్తే కోల్కతా అయిపోతుంది. ఇది మన హైదరాబాద్ షాన్ అంటారు మరి. దీనికైతే ఇవ్వడం దగ్గర అన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో అమ్మవారి కాడికి కూడా పోదాం. అది కూడా పెద్ద సైజ్ అమ్మవారు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆడ కూడా అమ్మవారు. సో నడు రాడికి కూడా పోదాం మనం ఇప్పుడు రాణిగంజ్లో ఉన్నాం, వెంకటన్న వాళ్ళ మాత దగ్గర. సో అన్న వాళ్ళు కూడా మనకి యూట్యూబ్లో వీడియోలు చేస్తారు, చాలా వైరల్ అయింది అన్నమాట ఈసారి అమ్మవారు కూడా. మీకు లోపలికి పోతున్నా, చలో చూడురు మీరు కూడా అమ్మవారిని, నేను చెప్పా మీరే చూడురు. ఏ అమ్మవారు చాలా వైరల్ అయింది అన్నమాట ఈసారి అమ్మ. సో కనిపిస్తుంది కదా వెనకాల మనకి గోమాత వచ్చేసి అమ్మవారు నిల్చొని ఉండి, మనకి చేతి అయితే మనకి లోటస్లో చిన్న విఘ్నేశ్వరుడు ఉండు. సో పండాల లోపలికి పోదాం నడురి. పండాల లోపలికి అయితే వచ్చినాం మనం. సో మనకి షెడ్ లోపలైతే అమ్మవారు నిల్చొని ఉంది. 8 హ్యాండ్స్ 6 హ్యాండ్స్లో వచ్చేసి మనకి అస్త్రాలు ఉన్నాయి. 2 హ్యాండ్స్తో అయితే మనకి లోటస్ పట్టుకొని మధ్యలో మన గణేష్ మహారాజ్ చూస్తున్నాం. లోటస్లో అయితే నిల్చొని ఉంది అమ్మవారు. ఇంకా నుంచి గోమాత వచ్చింది. గోమాతకు కూడా మనకి పైన మంచిగా మన ఏమంటారు అది నెమ్లీ ఫెదర్ కూడా ఉందన్నమాట. సో ఒక చేట్ల త్రిశూలం, ఒక చేట్ల గొడ్డలి. సో మనకి చాలా మంచిగా ఇచ్చారు, డిజైనింగ్ డెకరేషన్ కూడా చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా వేసారు వెంకటన్న వాళ్ళు. చాలా మంచిగా ఉంది. వెనకాల ఆ గోమాత కూడా ఎంత మంచిగా కనిపిస్తుంది. అమ్మవారి ముఖంలో కళ మాత్రం నిజంగా చెప్తున్నా చాలా మంచిగా ఉంది అన్న. 2 కళ్ళు దాల్తాలో అమ్మ చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది అమ్మవారు. అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉన్నాయి అమ్మవారు అయితే, చాలా మంచిగా ఉంది అమ్మవారు. సో ఈరోజు అన్నదానం కూడా ఉండే, మనం రాలే. సో వీడియో అయితే కంటిన్యూ అయితే మీరు లైక్ అయితే వేసుకుని మర్చిపోకండి భయ. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన సబ్స్క్రైబ్ చేసుకోండి భయ, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మన ఇప్పుడు ఇంకో అమ్మవారి కాడికి కూడా చలో ఉన్నాడు.